ఇంతకు ఏమిట్రా నువ్వు అనేది? నాన్న, ఇద్దరూ ఇష్టపడి చేసుకుంటేనే అది పెళ్లి, లేకపోతే పెటాకులే. అందులో అరుణ్కి ఈ పెళ్లి అంటే అసలు ఇష్టం లేదు. నేను చచ్చినా సరే పెళ్లి చేసుకోను. శుభం పలకరా సుంఠ అంటే ఏమిటి వెధవ కూతలు నువ్వు? ఏమైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి, జరిగి తీరుతుంది. ఎలా జరుగుతుందమ్మా? ఆ మూలనేమో పెళ్లి కూతురు ఏడుపులు, అది చూసి పెళ్లి కొడుకు ఏడుపులు. ఎవరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా సరే ఎల్లుండి ఉదయం 6:20 దాని మెళ్ళలో తాళి, నీ మెడ మీద కాడి, తర్వాత నా పాడే. నాన్న, నా కడుపున చెడబుట్టావురా. భూషాయ్, భూషాయ్, ఎవరు? నేను రా భూషిగా. గుర్తుపట్ల ఏమిట్రా చూస్తావు? అబ్బా, శ్రీనివాస, శ్రీనివాస, నేను రా నీ బాబాయిని రా. బాబాయా? ఉన్న ఇద్దరులో ఒకడు ఈ మధ్యనే చచ్చిపోయాడు, ఇంకోడు చిన్నప్పుడే దేశాలు పట్టుకుపోయాడు. ఓరి పిచ్చి భూషిగా, వాడేరా వీడు. నువ్వా బాబాయ్? నేను ఆనవాలే పట్టలేకపోయాను. శ్రీనివాస, శ్రీనివాస, చిన్నప్పటి నుంచి నువ్వు సీంబోతులాగా అలాగే ఉన్నావు కాబట్టి చూడగానే గుర్తుపట్టగలిగారు. అరే భూషిగా, ఇలా ఇలా నువ్వు ఇంత వెధవిగా ఉన్నప్పుడు, అరే నీ గుర్తుందో లేదో, ఇంత వెధవిగా ఉన్నప్పుడు ఒళ్ళో వేసుకుని ఆ బుగ్గలున్నాయి చూసావు, బొమ్మిడైలా ఉండయి, అవి పట్టుకుని కయ్యన వాడి విట్రా. ఎంత పెద్దవాడి అయ్యావురా, ఎంత పెద్దవాడి అయ్యావు. గోడల పిల్ల అది. అబ్బాయ్, అబ్బాయ్, ఒరే భూషిగా, అబ్బాయికి మరి సంగతి చెప్పరా. మా బాబాయే చిన్నప్పుడే ఇల్లుకి పారిపోయాడు అనుకునే వాళ్ళం, మా బాలకోడి బాబాయ్. నమస్కారం మామయ్య గారు. శ్రీనివాస, నమస్కారం, నమస్కారం. ఏమబ్బా, నేను విన్నదంతా నిజమేరా? మా అన్నయ్య ఇచ్చిన ఆస్తంతా ఈ వేద కరుక్కు ఆగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? చాటుకు పిలిచి సావగొట్టి చెవులు పుయ్యక. శ్రీనివాస అన్నట్టు ఇక్కడైనా వీడు తిన్నగా ఉన్నాడా, లేకపోతే పాత తిరుగుడేనా? ఏది ఆ తాగుడు, డక్కా పలాస? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఒరే భూషిగా, చూడరా వెధవాయ్, నేను దేశం పక్కాకిలా తిరిగాను, తాగాను, తద్దరాలాడాను, కానీ నీలాగా తగలేసి తలకపోసుకుంటారంటరా. శ్రీనివాస, చూడరా, 1,00,000కు జీవిత బీమా చేశాను, 2 లక్షలు ఆంధ్రా బ్యాంకులో, 3 లక్షలు స్టేట్ బ్యాంకులో డిపాజిట్ కట్టాను. క్షమించు బాబాయ్, నీలాగా చెప్పేవాళ్ళు లేక ఇలా చెడిపోయాను. నిజం మామయ్య గారు, మీరు కూడా ఇక్కడే ఉండండి, అప్పుడైనా మా సంసారం కాస్త చక్కబడుతుందేమో. అందుకే కదమ్మా వెతుక్కుంటూ వచ్చింది శ్రీనివాస. నాకు మాత్రం ఈ కెవడున్నారు, చిన్నప్పటి నుంచి చూడు ఈ చీపతిగానంటే నాకు పంచ ప్రాణాలు. అందుకే ఈ చెక్కు పుస్తకాలు చిట్ట వాడి చేతుల్లో పెట్టి. కస్తూరి, ఇంకా అలా కొయ్య బొమ్మలా నిలబడతావేంటి? పాపం బాబాయ్ భోంచేసింది ఎప్పుడో ఏమో. వెళ్ళి వెళ్ళి చూడు, వెళ్ళు. అరే భూషిగా, ఏం బాబాయ్ ఒళ్ళు పట్టించుకుని చాలా లైందిరా. ఎవరైనా ఉన్నారా చూడు. మళ్ళీ ఇంకోటి ఎందుకు బాబాయ్? నేను లేను, నేను లేను. శ్రీనివాస, స్వయంగా భూషిగాడి బాబాయ్ నన్నే అబ్బుతావుతా. కోపం వచ్చిందంటే దర్శనంలాగా నలిపి పీచ్ అవతల పడేస్తాను. అబ్బాయ్, మీరు కూడా నా మీద కాపలాకే వచ్చారు. అయ్యో భయపడకండి, నేను ఎక్కడికి పారిపోను, ప్రాణాలు తీసుకోను. అదేమిటబ్బా ఇప్పుడు ఏమంత కష్టం వచ్చింది? పెద్దవాడిని నాతో చెప్పడానికి ఏం చెప్పు. విని మీరు చేయగలిగింది ఏమీ లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేనంతా విన్నానులే. రాంబాబుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే నిర్భయంగా చెప్పొచ్చునుగా, ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఓ, మా భూషిగాడు ఏమన్నా నేను ఇరకాటంలో పెట్టి ఈ పెళ్లి కొప్పించాడా? చెప్పబ్బాయ్, ఆ పాలాచుడు అడ్డుపడ్డా సరే ఈ పెళ్లి జరగనివ్వరు. మీ తండ్రి తర్వాత తండ్రి వాడిని నా దగ్గర దాస్తావెత్తుకబ్బాయ్. చెప్పబ్బా, చెప్పు. అమ్మాయి అరుణా, ఏమిటే గోడలా వడ్డీను?
అమ్మాయి పెళ్లి కోసం మీ అబ్బాయి చీరలు నగలు తీసుకొచ్చారు మామయ్య. అరుణకు కూడా చూపిద్దామని. చూపించాల్సిందే అబ్బాయి. ఇదిగో జాగ్రత్తగా చూసుకో, వస్తారు. ఎవరే శ్రీనివాస, అరుణ, ఈ చీరలు నగలు నాకు నచ్చాయి. నువ్వు కూడా చూడమ్మా, నచ్చకపోతే మార్చేద్దాం. బాబాయ్ ఏమిట్రా భూషిగా, పడుకోబోయే ముందు కాస్త తీర్థం సేవిస్తేనే గాని ప్రాణి కుదురపడదు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమేరా. కూర్చో, పర్లేదు కూర్చో. ఎందుకులే బాబాయ్, తండ్రి తరువాత తండ్రి అంతటి వాడివి నీ ముందు. అదేమిట్రా వెదవాయి, సానివాడలందు ఇది సానివాడలందు పాదశాలలందు వావి వరుస బాట వనబదండు అన్నారా శాస్త్ర గారు. వెయ్యిరా. చాలు బాబాయ్. వెయ్యిరా వెదవాయి. ఒరే భూషిగా, ఏమిట్రా ఇది వట్టి నాటు? డబ్బుంటే వేటు, లేకపోతే నాటు బాబాయ్. కాదురా వెదవాయి. కానీ బాబాయ్ మా ఏమో అనుకున్నా, నువ్వు చాలా లోతు మనిషివే. ఇప్పుడే వద్దురా వెదవాయి, బుద్ధు బుద్ధు బులిగిన కొద్దీ లోతే. అయితే ముంచే బాబాయ్, పూర్తిగా ముంచే. ఇది ఒకటా, ఇది రెండో కలిపోయిర్రా? అదొద్దు బాబాయ్, ఇది మాత్రం చాలు. ఎక్కిన తర్వాత నెత్తికి వెయ్యిరా వెదవాయి. ఇక పోతే ఈ ముత్యాల చెట్టు, ఈ పొత్తల చెట్టు మీ మామయ్యకి ఎంతో బాగున్నాయి. నువ్వు కూడా చూడమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో కాలంలో ఉన్నావు బాబాయ్? అప్పుడే 6వ కాలమా? నేను ఇంకా మొదటి కాలంలోనే ఉన్నా. వయస్సులో వయస్సు. ఒరే భూషిగా, నీ గుడ్డె గుడ్డెట్టరా పెరగి గుడ్డు. ఆ విషయం శ్రీనివాసరావు గారితో చెప్పు బాబాయ్. మనం అంటే ఏమిటో అనుకుంటున్నాడు. ఎవరు? శ్రీని వాసరావు. ఎవడురా శ్రీనివాసరావు? ఉన్నాళ్లే బాబాయ్, ఒక ఊడత. మా బావ బతుకున్నప్పుడు నన్ను ఒక ఊపు ఊపేశాడు. నిన్ను? నా భూషిగాడిని? ఎవడరా వాడు? చూపించరా. కాటుకులాగా నూరి నీ కంట్లో పెట్టేస్తాను. అక్కర్లేదు బాబాయ్, వాడి కంట్లో కారం మనమే కొట్టేశాను. నా మనిషి పని చేసావు కదరా. కారం కొట్టడం, ఆవకాయ పచ్చడి పట్టడం ఆడవాళ్ళు చేసే పని. ఆడంగి వేదావా. నేనే చేసేవాడు తెలుసా? కాళ్ళు తీసి కైమేలా కొట్టేసి వాడి గుంటికాయ తీసి గుడిలో గంట వాయించామంటారా? గుడిలో గంట. అంత పని చేశానులే. వాడి గుండెకాయ బాబాయ్ ఇప్పుడు మన గుప్పెట్లో ఉంది. పోక చెక్కల తీసి పొడి పొడి చేసేస్తా. తప్పు బాబాయ్, తప్పు. దాంతో ఇంకా చాలా పని ఉంది నాకు. ఇది కూడా అయినా పుచ్చుకోరా. అది పెట్టుకొని అరుణను పెళ్లికి ఒప్పించాను. వాళ్ళ నాన్నకు చెప్పించాను. పాపం ఆ మాట జీర్ణం చేసుకోలేక వాళ్ళ నాన్న చెప్పకుండానే పోయాడు. అరుణ మళ్ళీ ఏదైనా పేచి పెట్టిందా అప్పుడు నీ చేతికి ఇచ్చేస్తా. పొడి పొడి చేసి. అయితే భుషిగా అదేదో పెద్ద గుడ్డికాయే. కాదు బాబాయ్, బుల్లి గుండెకాయ. శ్రీనివాసరావు పాపాయి గుండెకాయ. బాబాయ్ బాబాయ్, అడుగడుగున రౌడీలుంటే ఆ శ్రీనివాసరావు ఎట్లొస్తాడు? ఒకళ్ళు వచ్చాడు అనుకో. సార్ మాట సార్,